అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ మీద డిస్కషన్ అయింది. మనం చూసాం గత 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కాలం గడిపేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినా కూడా ఇచ్చిన పథకాలు, ఆ రోజు ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు వేటికి కూడా సరైన కేటాయించిన పరిస్థితి. ఆ ప్రజలు కూడా ఇంత టైం తీసుకుంటున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ జీవితాల్ని మార్చేస్తుందని చాలా ఆశపడ్డారు. కానీ ఈ బడ్జెట్ చూస్తే ప్రజలు నిట్టనిలువుగా మోసం చేశారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. దాన్నే ప్రతిపక్షంగా ప్రజల తరపున ఈ బడ్జెట్ సెషన్లో గత 3-4 రోజులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము. కానీ ప్రతిపక్షాలైన మా గొంతు నొక్కడానికి అడుగడుగునా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. దీన్ని మేము నిరసిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే చూస్తే మహిళలకి, నిరుద్యోగులకి, అలాగే రైతులకి ఎన్నో హామీలు ఇచ్చారు ఆ రోజు మేనిఫెస్టోలో. ఈరోజు తీసుకుంటే వాటిని ఏ మూలకు కూడా వాటికి సరిపోయే నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా మహిళలకి తల్లికి వందనం అనేసి ఒక స్కీమ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాన్ని కాపీ కొట్టి పెడితే అప్పుడు జగనన్న తల్లికి 1500 ఇస్తే వీళ్ళు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 5-6 నెలలు అయిపోతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. కేవలం 5300 కోట్ల చిల్లర మాత్రమే కేటాయించడం జరిగింది. అది ఏ మూలకు కూడా సరిపోదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లులకు మొత్తం 5 ఏళ్ళు కలిపి 25,000 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం పిల్లలందరికీ ఇవ్వాలి అంటే 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే 12,500 కోట్ల పైగా కేటాయించాలి. వీళ్ళు కేవలం 5,300 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. సో అక్కడే అర్థమవుతుంది చాలా మందిని వీళ్ళు కట్ చేసేయబోతున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం 2 అని ఒక పథకం పెట్టారు. ఈరోజు మా కౌన్సిల్లో క్లియర్గా అర్థమైపోయింది. మా బొత్స సత్యనారాయణ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడేటప్పుడు మినిస్టర్ గారు, పౌర సరఫరాల మంత్రి గారు క్లియర్గా చెప్పేశారు. అతని మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఓన్లీ 1 సిలిండరే ఇస్తారు అనేసి, ప్రజలకు మాత్రం 3 సిలిండర్లు ఇస్తామని ఎంతగానో చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 1 సిలిండర్కే పరిమితం చేశారనే విషయం అర్థమైపోయింది. 1,54,00,000 కనెక్షన్స్ ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 895 కోట్లు మాత్రమే. అది ఏ మూలకి సరిపోవు. సో అంటే ఈ లబ్ధిదారులను కూడా కట్ చేసేయబోతున్నారు అనే విషయం కూడా క్లియర్గా మా కౌన్సిల్ సాక్షిగా ప్రజలకు అర్థమైంది. అలాగే యువత కోసం ఆ యువగలమ పథకం ద్వారా చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించారు. అది ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రాలేదు. దానికోసం కూడా 20 లక్షల మందికి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. దానికోసం కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి. అలాగే ఉచిత బస్సు కూడా, దానికోసం కూడా రూపాయి కూడా కేటాయించలేదు ఈ బడ్జెట్లో. ఇలా అన్ని రకాలుగా అందరినీ మోసం చేశారు. రైతులకేమో సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో కోతలు కూడా అయిపోతూ ఉన్న పరిస్థితిలో ఇప్పటికీ రూపాయి కూడా రైతులకి ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్లో 1000 రూపాయలు మాత్రమే 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అది ఏ మూలకు సరిపోతుంది? అసలు ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, ఏ మాత్రం స్పష్టత లేదు. అంటే అన్ని రకాలుగా చూస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే యువతని, మహిళల్ని, రైతుల్ని, అలాగే ఉద్యోగస్తుల్ని, అన్ని వర్గాల వాళ్ళని కూడా వీళ్ళు నిట్టనిలువుగా మోసం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా మనకి తేట తెల్లమైంది. ఎంతసేపు కూడా ఈ మంత్రులందరూ అనుకుంటున్నారు ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న టైప్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఎంతసేపు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, గత ముఖ్యమంత్రిని విమర్శిస్తూ కాలం వెళ్ళబూస్తూ ఉన్నారు తప్ప వీళ్ళేం చేస్తారు అనే దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈవెన్ మహిళల రక్షణ విషయంలో కూడా రక్షణలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహిళలకి రక్షణ కల్పించడంలో, మహిళల మీద అఘాయిత్యాలు నివారించడంలో. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలల పైన అయిపోతూ ఉంది. దానికి కూడా కారణం ఏదో గత ప్రభుత్వం అంటూ వాళ్ళ తప్పును కప్పపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంలో నెట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తమ పాలనలో విఫలమైంది అని మేము భావించి ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది. ఇలా వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కనుక అమలు చేయకపోతే, అలాగే మహిళలకి రక్షణ కనుక ఇవ్వకపోతే మేము ప్రజల తరపున ప్రజా పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు.